బంతి కథ పుల్ల శాస్త్రమైన రామరామచంద్ర రామదే రామ తల్లి మహిళ శక్తి శక్తి మా పంచగ వెనుకోనాడు ఎదురే వెళ్ళాడు కథలన్నారమ్మా పరదా గుడి గుడి పంతులార కూతున బెదర గుణవంతులార కథ పేరు వర్ధరాజు వర పుత్రుడు వరాల బంతి కథ రామ రామ దేవపూరి పట్ట వినడు రాజు దేవరాజు వాళ్ళు బంగారానికి మెరగైన వాళ్ళు అమ్మ ఆడవిల్ల లేదు బాబు మగతిని బాగారు మాది చిట్టు రాసుకుంటే 1,000 మళ్ళీ చిట్టి వెళ్ళాడు ఆ చిట్టాటి వారికి మనసులో మనసుంటలేదు నిమ్మలం నిమ్మట్లేదు మాకు ఆ చిట్టి ముందుగా ఆ చిట్టి వర్తరాజు వరడపుత్రుడు వరడపతి వర్తరాజా రాముడు దేవపురి భర్త వెనడి వాడరాజు దేవరాజు దేవరాజు వారి అమ్మవారు దేవని వాళ్ళు బంగారానికి బలమైన వాళ్ళు అమ్మ తెలుగు అడవిలో లేదు బాబడి మగ తిండి బాగలేదు బంగారు మేడల చుట్టాడు గొడవల దూరేలు వెళ్ళ కంటి ముట్టడు కన్నీళ్ళు రాజుడు దేవరాజు ధర్మాలు దేగంట కట్టి పుణ్యం కొద్ది రాజు మీరు వాడు సమయాన్ని కట్టి మంది పెట్టుకుని బంగారాలు వేటుకైనా రామ రామ బంగారు బిడ్డ చుట్టూ దూరే రోజులమ్మ రాజురానే వచ్చి బామా దేవలీలా శబ్దం దేవా
పాపలార ఊర దేవతలార ఊర గొమ్మలారా వినుడి తినలారా ఈ పుణ్యశాస్త్రి కమ్ము అలనాటి వారి కథలు నాటి వారి వెతులు నాటి వారి కథలు వాళ్ళ నాటి వారి వెతలన్నడేమో మరి భారత భాగవత కృత యుగము దాపరయుగము కళ్ళు సార గంజాయి కలిమెక్కి సేవితున్న మానవులు మీద పాప భారం ఎక్కువయ్యే పాప భారాన్ని మెల్లకపో తల్లి గడగడవనికి కావరా పడతా ఉంటా గుడమంతులైన కొడుతున్న మెదలైన గుడమంతుల మరి తప్పుడు ఇప్పుడు రెండో దండాలు మూడో తల్లులారా కండి మీరా కాలమనాడే పుణ్యం కల్లా తల్లి చరిత్ర ఈనాడు ఒక కథ కన్నరమ్మా అర్థం వేసుకుంటేనే కథ అర్థం లేని కథ ఏనాడు కీర్తమే అన్నారు మరి అయ్యో లోగిల్లో ఉన్నదమ్మ వార బాలరా దేవనీల దేవిరా కొడుకుల బిడ్డల పుత్ర సంతన కొల కలకల కన్నీరు బాలరా దేవనీల విన్నగమ్మ వారి దిగులు పడి ఒక్కదారే దిక్కులను ఎదిరా భద్రవర్తను ఎదుర్కొని వేడుకొనడు వీళ్ళిద్దరు చెబుతారు ఉతగానే చెత్తని వాళ్ళు పట్టుకొని తెమ్ము తమ్ముదిగా రంగమ్మ వార బాలయో దేవనీల దేవమ్మ తన మండవతి భర్త ప్రాధాన్యం కొలుపు తీరమ్మ ఓ 6 గంటకి తలకలక కనిపిస్తారు అంగనే తీస్తారా మీద పెడతారు అదే నిన్న మొన్న మధ్యన కడుతీయాలి నీకెందుకు ధైర్యం వస్తలేదు రోజుకు 3 సార్లు నీ కాళ్ళు కడతా నీ కాళ్ళు పాడబడ ఒక్కనాడు అరిగినాయి కాదా ఇరిగినాయి కాదా మనసి నువ్వేమన్నా పక్క పలికినవా ఎక్కడన్నా కాళ్ళు అరుగుతాయా రోజుకింత ఉప్పగూర తప్పగూర తింటానా రోజుకింత ఊరుతానే కానీ కాళ్ళు అరిగేటి కాదు అయిన కాళ్ళు అరిగినవని నువ్వెక్కడ చూసినావమ్మా మొన్న ఎవడైనా కడదు తద్దిన కుదురునే కాళ్ళకెళ్ళి చేతులకెళ్ళి మరి వాడే తింటాడు కావచ్చు వారి కాళ్ళకెళ్ళలేవు చేతులకెళ్ళలేవంటే తన భార్య కడితే ఊసిపోలేదు వాడు ముందు జన్మంలో ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జలమంది కొని కుట్టాది రోగం లేచింది బామ వాడికి చేసే కుట్టాది నీకు కుట్టాది నీకు ఎప్పుడైతే నా కళ్ళు ఈనాడికి ఏనాడు తప్పదు ఆ కుట్టాది రోగం నాకైతే నీకు ఒక కాళ్ళ తప్పకుండా నీకు రాదు పంచలేదు మంచమే రావడం నాకెందుకు పంటది కుట్టలేదు నాకు ఇట్లా అంటే నేను ఒక్కదాన్ని ఇంట్లో వాటిని పోతూ రాని పట్టుకొని నేను ఇయ్యా కుడి ప్రాణం ఒకటి కుడుకుళ్ళకు అయ్యో కుడి ప్రాణం ఒకటి రమ్మని భర్త తోలకుని ప్రవణ నింపుకుని అమ్మవారి దేవనీల దేవి భార్య భర్తల ప్రవణ విజయరమ్మ చిన్న బుచ్చుకున్న అవతల పక్క వలి బుచ్చుకున్న మొదలు పెట్టే మోడల మొక్క చిన్న బుచ్చుకున్న ఎంతో కొరకట్ట చిన్న నీ అక్క ఒక్కొక్కరైతే 7 అన్నాను చెప్పదా
దొరికింది దగ్గర పెట్టినా పోరాడు దొరికింది వాళ్ళిద్దరు భార్య భర్త ఏమైనా పెట్టుకుంటూ నేను కొట్టుకురా నీకు వెళ్దాం నా చెల్లెకైతే అది అన్నంటే వాడు చెల్లెనంటే కట్టే వ్యక్తి నీ తాడి దింపగలరు మగవారా తిన్నాన నువ్వు పీడిగట్టమో అని అనుకుంటానా నేను నా ఇచ్చే తీరు తీసిరా నీ పాచలు తాడికాలు కాదు దానికి ఇచ్చేది మంచి మంచి తెలియకుండా రావాడిగా చట్టలో వచ్చిండు అయ్యో మన రాత్రి తెరవాలి తెల్లారకి బాబా దేవని ఎందుకంటే తిన్నపోతే బాబా నాదా తీరలేక తిన్నవాడు రేక రేక నేను రంది పోలేదా అయ్యయ్యో మరి పాలిమాడ పగమని ఇతరు శత్రు తుండు చూసుకొని మరి ఎత్తు పాడగానే లేదు నాకు రాజ్యదేశం ఉన్నది ఇంటి బంగ్లా లేకుండా పదార్థం మన కన్నా మాత్రం అన్ని విధాలు ఉన్నాయి కానీ అత్తినాడు దామి అయితే కొడుకునేడా అత్తినాడు దామి అయితే కొడుకునేడా ఎనక మర్ల ఎండ బిడ్డలు రే బాయనా ఎనక మర్ల ఎండ బిడ్డలు రే బాయనా ఏ తల్లిదండ్రి కూడా కోరుకున్నా కొడుకున కొడుకులన్నా ఉంటాడే అయ్యా మన దూర బిడ్డలన్నా ఉంటాడే కొడుకులు ముట్టాలి కోరికలు వీరాలి బిడ్డలు ముట్టాలి బ్రహ్మ తీరాలి లంగో దొంగ కొడుకు ఉండాలి ఎటుదో గుడ్డిదో బిడ్డ ఉండాలి లంగో దొంగ కొడుకులు ఉంటే ఇక్కడ కాదు మా కొడుకు ఎక్కడో పెరిగేద్దాం మీద కొడుకులు మాత్రం అవి వేస్తే ఆ కొడుకులు వచ్చే మాత్రం అవ్వయ్య నవతల వారేసి 11 చుట్టూ ఉండి 11 తిరుమలాడి ఇలాంటి పండుగ చేసుకున్నాయ్యా ఎట్టులో గుడ్డిలో ఒక్క బిడ్డ ఉంటే ఎట్టులో గుడ్డిలో ఒక్క బిడ్డ ఉంటే ఇక్కడ కాదు మన బిడ్డ నేను తిన్నదాన్ని విత్తిన రోజు అవయ్య ప్రాణం మీద ఎట్టేడు పుల్లతో అడవిలో మాత్రం అవి ఎత్తనాదా అత్తగారింటిగానే బిడ్డ అమ్మయ్య మాత్రం అందిన బిడ్డ తిన్నల బిడ్డ తెలకెల్లా ఉన్నా చేతుల పని బిడ్డ సేదన వదిలిపెట్టి అరే 10 రూపాయలు చేతులు లేకుంటే పక్కింటి ఉడికి మా ప్రాణం మీదనవాయ్య ప్రాణమైందాట ఆఖరి ముఖం వాళ్ళ ముఖం చూసుకొని వస్తా ఆఖరి దారి ఒక్క 10 కొత్తల దాని వేస్తే వాళ్ళ పండుగ వెళ్ళిన తర్వాత పాటలకు కూజోనాలే చేసి మీ బాకి వెళ్ళాలనుకుంటా పక్కింటి గడపదాలు కొన్ని భర్తనంట పెట్టుకొని పిల్లలెమ్మడి పెట్టుకొని ఆడపిల్లలు ఉంటే ఈ 2 రెక్కల బిడ్డ లేవనెత్తో 2 రెక్కల బిడ్డ లేవనెత్తి బస్సన్న బస్సు దిగి బిడ్డో పాట పాడుకుంటా అడవిలో పాట పాడుకుంటా బిడ్డో గిల 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 ఉడికి వస్తుంటే అవ్వ ప్రాణమేనయ్యా ప్రాణమైన అవ్వయ్య కడుపులు 4 కొడుకులు ఉంటే అవ్వయ్య ప్రాణం పోతాకిట్టేసుకొని 4 దిక్కులా కూర్చుండి మోకాళ్ళ తొందర తలకాయ పెట్టి మొగోడు కుమిలిపోతాడు కానీ ఎంత దుఃఖమున్న మొగోడు అంటే వర జాగుతాడా అదే బిడ్డ ఉంటే 3 శవమైన అని పోవడం ఉంటుంది గిల 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 ఉడిగచ్చి అవ్వ మీద బట్ట ముఖం మీద బట్ట తీసి ముఖంలో ముఖం పెట్టి నోరు పెట్టి బాబని బిడ్డ వచ్చిందే నన్ను ఎవరి చేతులు పెట్టిను నన్ను ఏళ్ళు చేతులు
ఏ తప్పుని చేతులు పెట్టినావు ఈ బిడ్డ నా మగారింటికి రాకనిపోయిందమ్మా మీరు పొద్దున చుట్టారు పొలమార దాటుతున్నారా నేను ఎవరింటికి పోవాలని ఇక భారీ వచ్చి వాళ్ళ బిడ్డగా బిడ్డో అమ్మయ్య పొడుగుతాడవిలా అమ్మయ్య పొడుగుతామని అమ్మయ్య ఉన్నప్పుడు పెట్టిన పెట్టు మూతలు నవ్వుకుంటా ఒక్కొక్క మాట వల్లించుకుంటా ఆడవిల్ల పెట్ట మీద పొడిదో వినట్టు ఒక్కొక్క మాట బిడ్డ అంటే ఇట్లా వచ్చిన లోకమగా చూసినా ఒక్క బిడ్డ ఉండేపటికే ఆ పాట వాడుతుంది ఏ పాట వాడుతుందని ఇట్లా వచ్చిన లోకము కన్నీళ్ళు పడిపోతారు గట్ట బిడ్డలోనే మనకొక్క బిడ్డ ఆడపిల్లలు ఉంటే నాద మనసు అన్నప్పుడు ఎల్లకాలం ఒక్క తిరిగి ఏనాడుకుంటాడు ఈ కాలు లెక్కలాడినప్పుడు ఏ కొడుకు ఏ కోడలు ఏ బిడ్డ పెట్టకుంటే తెలియదు అనుకుంటాం కాలు లెక్కలాడలేదు మనం మంతల్లా పడితే ఈ మనిషి నడుచుకొని ఇంకో మనిషి కావాలి మనము మంతల్లా పడితే మనకొక్క బిడ్డ బాబా మంచిగా లేడట అయ్య మంచిగా లేడటని అత్తగారింటి కానీ విద్య అత్తమా కాళ్ళు మొక్కి మరి భర్త కాళ్ళు మొక్కి అయ్యమ్మ మరి చెత్త నేను పొద్దుగానే బతుకుపోతా మళ్ళీ పొద్దుకి బతుకత్తా రాను మనం అయ్యేస్తానని ఇక భర్త కాళ్ళు మొక్కి ఆడపిల్లలు ఉంటే అమ్మ దగ్గరికి వచ్చు అమ్మ దగ్గర గురికి వచ్చి బిడ్డ అయ్య మంచాల పడితే ఎవరెత్తి సాటి కొడిగించుకొని నీకేమని బిత్తల్ని నీ మనసులో బాధండి అమ్మ నాతోడి చెప్పుకొని ఇక తల్లిదండ్రి బాబు ఆడపిల్లనే కడిగి మరి కడివిడి నీళ్ళగా తెచ్చి తానం పోసి పట్టిడిచి బట్ట కట్టి అరుతోడు ఉడికిచ్చి మరి పల్లెం కడుక్కొని అన్నం పెట్టి కచ్చి బుక్కకొక్క మాట ఇక ఆడపిల్లలు నాదా కన్నల్లా బాధాలు ఆడపిల్లలు చూసు కట్టమని ఏది బిడ్డలు బిడ్డలు మనమకాలం వేస్తే ఇక కుడిం పెట్టే కొడుకు కొడుకులన్నాడే బాయే ఇక గుడ్డి నిందే వీడు మన్ను పోయ్యాను నాదా అందుకే అన్నారు నానా మరి అయ్యయ్యో ఆడిదానికి అన్ని నిందల కన్నా ఒక్క నింద పెద్దది లంగ పేరు మొయ్యచ్చు దొంగ పేరు మొయ్యచ్చు ఈ గొడ్డి నిందే నాలో మొయ్యరాని నిందే గొడ్డి నిందే మొయ్యలేను నాదా బాధపడిన పోతంటే గొడ్డులు గొడ్డులు గొడ్డులని నాదా ఏది పెట్టి లోకం రూపబట్టనయ్యా నేను కొడుకులు బిడ్డలు నీకో నేను తిన్నావు కొడుకులు బిడ్డలే తిన్న ఏ బాధ నీ పాలకు నువ్వైతే ఎత్తుకుందు నా మతి కట్ట నేను ఎంత పాలు సంకలు ఎత్తుకుంటా అయితే నీకు అక్కర్లేదా ఎక్కడ నేను అంటానా అయితే అంతగానో మందిగా పరిపాలిస్తే 4 ఏళ్ళ పాటుగా దుబాయ్ ఒక దగ్గర పోతూ పోతే నేను పట్టుకొని పోరాను ఆయన పట్టుకోరా ఏడు పోతున్నా చూడు ఏ మార్గం మంచిగా కానీ ఏమైనా మార్గం దేవుడు నాదా ఉంటే ఉంటే వేస్తే మనకి ఏ దేవుడు సంతానం మనకు సంతానం కనుక బాబు అన్న తక్కువ పరమాత్ర ఫలం ఇయ్యాలంటే కట్టవయ్యా నాగబండి కట్టవయ్యా దేవబండి కాదండి అయ్యో నాగబండి
కన్నుగట్టు ఎగురంగా తయారై రావమ్మా అయ్యో వెంటుకొండు వెక్కిరాది మాడిరాది బయటకొండు వెక్కిరాది పైసలుగా మాడిరా పట్టని తీరలు రవ్వలు ధన వంట పడతాడు కచ్చిన దేవనీరా నేను కూడా నీ మొగనే నువ్వు నా మొగను మరి ఆయన ఆయన నీ మొగడే అగో ఓ కారు ఇంతమంది ఉంటారే ఇగో నువ్వు బస్సు అన్నట్టు మీద డ్రైవర్లో అన్నట్టు ఈయన నీ మొగడే ఆయన నీ మొగడే ఆయన నీ మొగడే అట్లా ఇంతమంది ఉంటారా ఇగో నువ్వు బస్సు అన్నట్టు మీద డ్రైవర్లో అన్నట్టమ్మా నేను డిపోకి ఎప్పుడు పోతా ఇక్కడ డిపో పోతాకి డ్రైవర్లు అంతేనా రిపేర్ అంటే ఖరాబ్ అయితే డిపో మరి ఇక నాన్న మనం అంత మాత్రం చేద్దరా పోయి వెళ్ళిపోదాం మరి ఇండల వరలు బండ్ల కొట్టుకుని దేవతల పూజ సంతానం అనుకుని వస్తామని భార్య వరదరు దేవతల పూజకు బయలు వెళ్ళిండు భార్య వరదరు అయ్యో విమల వాడరాజన్న పండుగ రాజదేశం మీద మళ్ళీ కొట్టుకొని వస్తారు దాని ధర్మి ఎత్తే భగవంతుడు అన్న వచ్చి ఆ తల్లి గర్వాడ కొడుకుల బిడ్డల సంతన ఓడి గట్టబాయనం దాని ఎత్తే దేవుడు సంతానం ఏనాడా మరి దేవాని దేవతల పూజ సంతానం అడుక్కొని వద్దాము అని పెళ్లి వాళ్ళైనా ఏడు గట్టమున్నారు కుండమల వల్ల స్నానం వల్ల ఏది కమ్మల వల్ల గోడాలు వచ్చేసిండు మరి అంతరాలు మాట రాయరాజు పూయేస్తే మరి భగవంతుడు అన్ను మెచ్చి ఆ తల్లి గర్భ సంతన ఓడి గట్టబాయనం అయ్యో కొండగట్టు వంచన్నా కోటి భక్తుల జరిగే వేడుక మరి ఎక్కడ మాత్రం ఎత్త భగవంతుడు వెత్తి భగవంత నాకడ వాళ్ళ బిడ్డ పుడితే నీకు కలిసే పేరు పెట్టుకున్న నాకు సంతానం ఓడిగట్టు అని భగవంతుడు ఆరాధన చేస్తే భగవంతుడు వెత్తి ఆ తల్లి గడ బాల పుత్ర సంతానం ఓడిగట్టబాయను మరి తిరుపతి తీరంగం ఓనంది మానంది నిష్టికంటే బొమ్మకంటే కార్యక్రమం గోదావరి తుంగభద్రేశనం కొండగట్టు కోరి వీరస్వామి పృథివీ లోపల ఉన్న పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడు తెల్లని రాయి చూసినారంటే మొక్కుతున్నాను తెల్లని రాయి దేవుడు అని మొక్కుతే ఈ ఏ దేవుడు మెచ్చి వాళ్ళ గర్భాన కొడుకుల బిడ్డల పొలం ఓడి అయ్యో నల్లాటి చెంగల్లా నల్లని చెంగల కోరని లోపల వల్ల వస్తానే బండ్ల కుడుతున్నామ్మ వారి దేవనీరా అడవి లోపల పాడబడ్డ గుళ్ళ దూతమున్నది